ఈరోజు కథ బేతాళ ఖైదలలోని రాక్షసుడి దానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి మధ్య ఒళ్ళు జలతరింపచేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కోసారి నీ పట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతుంది. ఎందుకంటే కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలు, ఇక్కట్లు ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు. అలా కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకొనేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరమైతే ఆత్మార్పణ చేయగలడు. అయితే కొన్ని సమయాల్లో ఏది తన మేలో, ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైన మొండి పట్టుదల గల మనుషులు కూడా ఉంటారు. నిన్నీ కష్టకార్యానికి పురుగొలిపిన వాడు ఎలాంటి వాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవో అన్న శంక కలుగుతుంది. ఆ పత్రదానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు. ఇది మానవులకే కాదు, రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది. రక్తతర్పణుడనే రాక్షసుడు తను గడించిన అలౌకిక శక్తులు గల మణిని అవివేకంగా ఎలా అపాత్రదానం చేశాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దండకారణ్యంలో రక్తతర్పణుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ అరణ్యం హిమగిరి, సింహపురి అనే 2 రాజ్యాలను కలిపేది. అందువల్ల అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవాళ్ళు. రక్తతర్పణుడు దొరికిన వారిని దొరికినట్లుగా చంపి తినేవాడు. ఒక పర్యాయం చంద్రకాంత అనే గాంధర్వ కన్య భూలోకంలోని వింతలు చూడడానికి వచ్చింది. ఆమె అద్భుత సౌందర్య రాశి, ఎంతో దయా స్వభావం కలది. ఆమె దండకారణ్యంలో విహరిస్తూ ఉండగా ఆమె మెడలో ధరించిన మణి ఒకటి జారి కింద పడింది. చంద్రకాంత అది గమనించలేదు. కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. రక్తతర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతుండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది. అది వింత కాంతులు విరజిమ్ముతుంది. రక్తతర్పణుడు దాన్ని తీసుకొని బాగుందని మురిసిపోతూ మెడలో హారంగా ధరించాడు. ఆ మణిని ధరించగానే రక్తతర్పణలో విపరీతమైన భావసంచలనం కలిగింది. పరమ క్రూరుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయ, కరుణ చోటు చేసుకున్నాయి. అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారుల మీద పడింది. ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారం చేస్తున్నాడు. తండ్రి, నా దగ్గర ఓపిక లేదు, నడవమని వాడిని కోపడుతున్నాడు. ఇది చూసి రక్తతర్పణుడు వాళ్ళ ముందుకు వెళ్ళి, చిన్నవాడు నడవలేకపోతుంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా? నా భుజాల మీద కూర్చోండి, క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు. రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకొని అక్కడి నుంచి పారిపోయాడు. బాటసారి కనిపించగానే విరుచుకుని తిని ఆకలి తీర్చుకోవాల్సిన తను వాడికి సహాయపడాలనుకోవటం రక్తతర్పణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే ముని చూశాడు. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన రక్తతర్పణుడి విచారానికి కారణం గుర్తిరిగి వాణ్ణి సమీపించి, రాక్షస, నీ ప్రవర్తన నీకే వింతగా ఉంది కదా. దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి. ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వ కన్యది. ఆ మణికి మనస్సులోని కోరికలను తీర్చగల మహిమ ఉన్నది. అందువలన నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయపడవచ్చు అని చెప్పి ముందుకు సాగిపోయాడు. ముని చెప్పింది విన్న రక్తతర్పణుడు మణి ప్రభావం పరీక్షించటానికి మనుష్య రూపం కావాలని కోరాడు. మరుక్షణం వాడి రూపం మానవుడిగా మారింది. ఆనాటి నుంచి రక్తతర్పణుడు ఆ అరణ్యం గుండా ప్రయాణించి బాటసారులకు సహాయం చేయసాగాడు. వాళ్ళను దోచుకునే దోపిడీ దొంగలను తుదమట్టించాడు. బాటసారులు నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడ బావులు తవ్వాడు. ముళ్ళ పొదలు నరికి మార్గాన్ని మరింత సరళం చేశాడు. అయితే ఎవరు ఊహించని అవాంతరం ఒకటి వచ్చి పడింది. ముని ధర్మవేదుడు రక్తతర్పణుడికి మణి ప్రభావం వివరిస్తుండగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మ మీద దాగి ఉన్న ఆదిత్యుడనే సింహపురి గూఢాచారి విన్నాడు.
సింహపురి రాజు విక్రమ భూపతికి రాజ్యకాంక్ష ఎక్కువ. ఆయన పొరుగు రాజ్యం హిమగిరి మీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు. హిమగిరి రాజు విజయాదిత్యుడు, ధర్మప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారు. విక్రమ భూపతి యుద్ధ ప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు. కారణం, హిమగిరి ఆర్థికంగాను సైనిక పరంగాను సింహపురితో పోలిస్తే బలహీనమైనది. విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు విక్రమ భూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవబోతోంది. సింహపురి గూఢచారి ఆదిత్యుడు సింహపురి చేరి రాజు విక్రమ భూపతికి తను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహిమగల మణిని సంపాదించినట్లయితే చుట్టుపక్కల అన్ని రాజ్యాలను జయించవచ్చునని వివరించాడు. ఇది విన్న విక్రమ భూపతికి అప్పుడే తను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది. ఆయన రక్తతర్పణుడి సహాయం అర్థించడానికి రథం మీద బయలుదేరాడు. అదే సమయంలో హిమగిరిరాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో రాజ్య సంచారానికి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు. ఆయన ముఖంలోని దివ్య తేజస్సు గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ధర్మవేదుడు రాజును తేరిపారా చూసి, రాజా, నీ మనసులోని ఆవేదన గ్రహించాను. సింహపురి రాజు విక్రమ భూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు. అక్కడ రక్తతర్పణుడనే రాక్షసుడున్నాడు. వాడిప్పుడు ఒక మణి ప్రభావం వలన మారిపోయిన మనుష్య రూపంలో ఉన్నాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం పడుతున్నాడు. వాడి మెడలోని మణి కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు. వాడికి పరిస్థితి వివరించి ఆ ప్రభావం గల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు. విజయాదిత్యుడు రక్తతర్పణుని కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు. కానీ ఈ లోపలే సింహపురి రాజు విక్రమ భూపతి మనుష్య రూపంలో ఉన్న రక్తతర్పణుణ్ణి కలుసుకొని, రాక్షసోత్తమ, తమ గురించి విన్నాను. నేను సింహపురి రాజైన విక్రమ భూపతిని. తమలో తాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలను ఏకఛత్రాధిపత్యం కిందికి తీసుకువచ్చి ప్రజారంజకంగా పరిపాలన చేయాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను. మీరు దయతలచి ప్రభావం గల మణిని నాకిస్తే ఎందరికో సహాయం చేసిన వారవుతారు అని వేడుకున్నాడు. దానికి రక్తతర్పణుడు, నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలన ఎలా ఉన్నదో చూడాలి. ఆ తర్వాత మాత్రమే మణి నీకిచ్చే సంగతి నిర్ణయించగలను అన్నాడు. విక్రమ భూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి, మహానుభావ, నేను హిమగిరి రాజు విజయాదిత్యుణ్ణి. సింహపురి రాజు విక్రమ భూపతి రాజ్యకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు. మీ మణి సహాయంతో తప్ప అతన్ని నేను జయించలేను. ధర్మబుద్ధి కలిగిన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు. అందుకు రక్తతర్పణుడు, రాజా, విచారించుకో. నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నది గమనించాక నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను అని శత్రువైన విక్రమ భూపతికి కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు. విజయాదిత్యుడు రక్తతర్పణుడికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రక్తతర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులను చూసి విజయాదిత్యుడు ధర్మప్రభువని, అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గమనించాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు సింహపురి రాజు సైన్యాన్ని ఆయత్తపరుస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు. తర్వాత అతడు సింహపురి రాజ్యం వెళ్ళాడు. అక్కడ రాజు విక్రమ భూపతి క్రూర పరిపాలన గురించి, రాజ్య విస్తరణ కాంక్ష గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావం గల మణిని ఏ రాజుకి ఇవ్వాలా అని రక్తతర్పణుడు కొంచెం సేపు ఆలోచించి రాజు విక్రమ భూపతిని కలుసుకొని, రాజా, ఈ ప్రభావం గల మణిని నీకు ఇవ్వదలిచాను, స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి అరణ్యం కేసి సాగిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రక్తతర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే కదా. తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తుండటమే కాక యుద్ధం ద్వారా పొరుగు రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమ భూపతి.
ఈ విషయం రక్తతర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు. అటువంటి రాజుకు ప్రభావం గల మణి దానం చేయడం అంటే ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలను, పొరుగు రాజ్య ప్రజలను హింసలను పాలు చేయడానికి సహాయపడమే కదా. ఇంత అవివేకమైన అపాత్రదానానికి రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు? ఈ మణిని విక్రమ భూపతికి కాక ఎంతో శాంత స్వభావుడు, ధర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి దానం చేసి ఉంటే అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమ భూపతిని ఓడించి ఆ రాజ్య ప్రజలను కూడా ధర్మంగా పాలించి ఉండేవాడు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రక్తతర్పణుడు చేసిన పని పైకి అవివేకంగా, అపాత్రదానంగా కనిపించవచ్చు, కానీ అతడు తన స్వభావాన్ని ఆధారం చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు. దారిపోయే మనుషులను చంపి తినే క్రూర స్వభావుడైన తనను ఆ మణి అతి సాధు స్వభావుణ్ణి చేసింది. అందువల్ల రాజ్యకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమ భూపతిని ఆమెని తప్పక సాధు స్వభావుణ్ణి, ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువును చెయ్యగలదు. ప్రస్తుతం సాత్వికుడు, ధర్మ మార్గాన నడిచే విజయాదిత్యుడిపై కొత్తగా ఆమని చూపే ప్రభావం ఏమీ ఉండదు. అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృధా. ఇదంతా ఆలోచించే రక్తతర్పణుడు మణిని పాత్రుడైన వాడికి దానం చేశాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.